హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజేంద్ర నగర్ కిస్మత్పూర్లో ఒక మహిళ మృతదేహం లభ్యం కావడం, నగ్నంగా ఉండడం, మొత్తం కూడా కుళ్ళిపోయిన ఒక పరిస్థితిలో ఉండడం అనేది ఇప్పుడు పలు రకాల అనుమానాలకు అయితే తావిస్తుంది. ఆమెను ఎవరైనా చంపించారా, అత్యాచారం చేశారా, మరో దిశతో దీన్ని కంపేర్ చేయడం చూస్తున్నాం. ఈ ఘటనలో అసలు ఏం జరిగింది, దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ అయిన కృష్ణకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్కారం. మేడం, ఒక బ్రిడ్జి కింద నిర్మానుష్య ప్రదేశంలో ఒక మహిళ మృతదేహం దొరికింది. సో నగ్నంగా ఉంది, మొత్తం కూడా కుళ్ళిపోయిన ఒక పరిస్థితి ఉంది. చంపేసి పడేసారు ఇక్కడ అన్నట్టుగా అనుమానాలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది ఈ ఘటనలో? మరి దీన్ని మరొక దిశతో కంపేర్ చేస్తున్నారు. దానికి సంబంధించి మీరేం చెప్పగలరు మేడం? నేను దిశ అని అనలేను కానీ అప్పుడప్పుడు ఇలా మహిళల మృతదేహాలు కనిపించటం కొద్ది. ఓకే. కొన్నిసార్లు భర్తలు కంప్లైంట్ ఇస్తారు, లేదు అనుకుంటే అన్నదమ్ములు కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. అసలు ఒక్కొక్కసారి ఏ కంప్లైంట్ రిజిస్టర్ కాదు. ఒక్కొక్కసారి ఏమవుతుంది, కర్ణాటకలోనూ మన పక్క రాష్ట్రాల్లో చంపేసేసి తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు. అప్పుడు ఏంటి అంటే వాళ్ళని అది ఒక గుర్తుపట్టని అనాథ శవంలాగా పోలీసులు ఒక నెల రోజులు అట్లా ప్రిజర్వ్ చేసి తర్వాత దహన సంస్కారం చేసేస్తారు. అలా నేరాన్ని నుంచి తప్పించుకోవటానికి కూడా పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఏది ఏమైనా ఈ వీళ్ళు అంత డబ్బులున్న వాళ్ళు కాదు అనేది మటుకు మొదటగా మనకు అర్థమవుతుంది. పైగా అతని భర్త ఏమో ఆమె మృతదేహానికి సంబంధించిన భర్త ఏం చెప్తున్నాడు అంటే, మా ఆవిడికి కళ్ళు తాగే అలవాటు ఉంది, మొన్న కూడా అలాగే ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత ఇంటికి తిరిగి రాలేదు, అందుకని చెప్పి నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, వెతుకుతుంటే దొరికింది అని చెప్పాడు. ఇది కూడా వాస్తవం. చాలామంది మహిళలు కళ్ళు కాంపౌండ్ల దగ్గర తాగి పడిపోతే వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారము, అలాగే వాళ్ళ కాళ్ళకున్న కడియాలు అవన్నీ తీసుకొని ఒక్కొక్కసారి ఆ కడియాలు రాకపోతే కాళ్ళు నరికేసిన సందర్భాలు కూడా మనకి తెలుసు. అలాగే కళ్ళు కాంపౌండ్ దగ్గర పరిచయం అయ్యి వివాహేతర సంబంధాలకి దారితీసిన విషయాలు కూడా తెలుసు. ఈ కళ్ళు కాంపౌండ్ దగ్గర కళ్ళు తాగటము అనేది పురుషులు ఎంత అంటే నంబరు పురుషులు ఎక్కువ స్త్రీలు తక్కువ ఉండొచ్చు, కానీ ప్రతి కళ్ళు కాంపౌండ్ దగ్గర స్త్రీలు అప్పుడప్పుడు వస్తూనే ఉంటారు. ఇకపోతే మనకు వచ్చిన వార్త ప్రకారం ఆ కళ్ళు కాంపౌండ్లు వాళ్ళు అసలు అబ్బెబ్బే మా దగ్గరికి ఆడవాళ్ళు ఎవరు రారు అని చెప్పడం చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే నేను చాలాసార్లు అలా దారిలో వెళ్తూ ఉంటే, ఇదివరకు సిటీలో కూడా కళ్ళు కాంపౌండ్లు ఉండేవి, లేకపోతే శివారు గ్రామాల్లో కళ్ళు కాంపౌండ్లు ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆ ముందు నుంచి వెళ్తుంటే అక్కడక్కడ ఆడవాళ్ళు కనిపిస్తారు, తాగుతూ ఉంటారు, కళ్ళు తాగుతూ ఉంటారు. ఇప్పుడు కళ్ళు అనేది ఇక్కడ లోకల్గా అది ఒక సంస్కృతిలో భాగం, దాన్ని ఎవరు తప్పు పట్టరు. కాకపోతే సిటీలోకి వచ్చిన తర్వాత, ఇక్కడ పనిపాటలు నేర్చుకున్న తర్వాత, కొంచెం నాగరికత పెరిగిన తర్వాత వాళ్ళు ఇంకేదన్నా తాగుతారు తప్పితే కళ్ళు కాంపౌండ్ దగ్గరికి వెళ్ళి కళ్ళు తాగేది కొంచెం తగ్గిస్తారు. కానీ కొంతమంది ఈ రోజుకి కళ్ళు తాగే మహిళలు ఉన్నారు. వాళ్ళు ఒంటరిగా వస్తే మటుకు వాళ్ళకి సేఫ్టీ అనేది ఉండదు. అప్పుడప్పుడు మనకి కథలు మనం చూస్తున్నాం, వార్తలు చూస్తున్నాం. సరే, ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఈ మహిళ కూడా అలా వచ్చి ఎవరో తీసుకొని వెళ్ళి ఆమెను అత్యాచారం చేసి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు మత్తులో ఉంటారు, చెయ్యకూడదని ఉండదు, ఖచ్చితంగా జరగాలని కూడా లేదు. మనం ఏం కోరుకోం కదా అట్లాంటివి జరగాలని. కాకపోతే ఏదో ఒక ఫ్రెండ్షిప్ అయితే డెవలప్ అవుతుంది అక్కడికి వచ్చే వాళ్ళతోటి. వచ్చి వాళ్ళు కళ్ళు దాక్కోకుండా వీళ్ళు కళ్ళు దాగిన తర్వాత వాళ్ళకి గనక దురుద్దేశం ఉంటే గనక వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులో వీళ్ళ దగ్గర ఉన్న నగలో తీసుకొని అత్యాచారం చేసేసి వెళ్ళిపోయారనుకోండి, వీళ్ళు గుర్తించలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఇట్లా ఏది ఏమైనా సరే ఇవాళ కళ్ళు కాంపౌండ్ల దగ్గర పడిపోయిన మగవాళ్ళపైన అత్యాచారాలు జరగవు, ఆడవాళ్ళపైనే అత్యాచారాలు జరుగుతాయి. అందుకని మరి మహిళకి రక్షణ గురించే కదా ఎవరైనా మాట్లాడుకునేది. ఆ రక్షణ అయితే కరువైందని చెప్తున్నాం. పైగా ఈవిడ వెళ్ళి పులినోట్లో తలబెట్టినట్టు వెళ్ళి ఆ కళ్ళు కాంపౌండ్ దగ్గరికే వెళ్ళిన తర్వాత ఎవరో ఒకళ్ళు దాన్ని అవకాశంగా ఉపయోగించుకోకుండా ఎందుకుంటారు అసలు? ఇప్పుడు మనం అక్కడ నీతి సూత్రాలు మాట్లాడితే కుదరదు. ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు
ఇప్పుడు పబ్బుల్లో జరుగుతాయి ఇట్లాంటివే సరే. జరిగితే ఎవరు వెళ్ళమన్నారు పబ్బుకి అని మాట్లాడతారు. అవును. మరి అక్కడంతా బాగా చదువుకుని సంస్కారాలు ఉట్టిపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరే లేనిది కళ్ళు కాంపౌండ్కి వచ్చే చదువు సంధ్య లేని వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? ఇవి పెద్ద మాట్లాడుకోవటానికి మనకి సమాధానాలు దొరికే మ్యాటర్స్ కావు ఇవి. సమాధానాలు దొరకవు, ఇంకెందుకంటే మాట్లాడడానికి లేదు. ఇప్పుడు ఇంకొకటి రాజేంద్ర నగర్లో ఇంకొక అమ్మాయిని కూడా చంపేసి శంషాబాద్లో మూట కట్టేసేసి మూటలో దొరికింది. అసలు ఆ అమ్మాయి అయితే ఇంతవరకు ఆచూకీ కూడా దొరకలేదు. అంటే ఆ భర్తలు వదిలించుకునే ప్రాసెస్ లేదంటే ప్రియులు వదిలించుకునే ప్రాసెస్లో వాళ్ళని చంపేసేసి మూట కట్టేసేసి ఎక్కడో ఇప్పుడు మన హైదరాబాదు సువిశాల ప్రాంతం ఓ మూల పటాన్ చెరువు అవతల వాళ్ళు ఎవరన్నా వచ్చి ఇక్కడ శంషాబాద్లో పడేశారనుకోండి, గుర్తించేది ఎవరు చెప్పండి? ఇవాళ ఒక రోడ్లో ఉన్న వాళ్ళే ఒక రోడ్లో వాళ్ళు గుర్తుపట్టట్లే. కాకపోతే సీసీ కెమెరాలు వచ్చినాయి, నిజంగా పోలీసులు ప్రయత్నం చేస్తే గనక నిందితులను పట్టుకోవడము ఆచూకీ కొనుక్కోవడం పెద్ద కష్టమైన పని ఏమి కాదు. కానీ ఈ పేదవాళ్ళ కోసం పోలీసులు అంత ఎందుకు కష్టపడతారు? ఇది ఖచ్చితంగా నిందితులు దొరకలేదనో గుర్తు తెలియని వ్యక్తులనో ఏదో ఒకటి కేసు మూసేస్తారు. కాకపోతే కాస్త డబ్బులు ఉన్నాళ్ళు అనుకోండి, వాళ్ళు ఎత్తుక్కుంటా వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు, లేదంటే ఓ రాజకీయ నాయకుడితో ఫోన్ చేయించుకుంటారు కాబట్టి ఇంకా పోలీసులు చచ్చినట్టు మొక్కుబడిగా తిరిగి ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు ఈ 2 కేసుల్లో పోలీసులు చాలా ప్రేక్షక పాత్ర వహిస్తాయి. మీరు చూడండి, ఏమీ ఉండదు, ఇక్కడ తేలేదేమీ ఉండదు. కాకపోతే చాలా రొటీన్గా జరుగుతాయి. పోలీస్ స్టేషన్లో వాళ్ళు రోజుకి ఇట్లాంటి కేసులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం అంటే ఇదేదో పెద్ద బరువెక్కిన హృదయాలతో మాట్లాడుకుంటున్నాం, కానీ వాళ్ళకి ఏమి ఉండవు. వాళ్ళు చాలా రొటీన్గా చాలా మంచిగా మాట్లాడుకుంటూ అంటే సంతోషమే, వాళ్ళకి కూడా సంతోషం అని కాదు, వాళ్ళకి చాలా రొటీన్ ఇవి, మనకి వింత. అందుకని అలా ఇది రొటీన్లో కొట్టుకుపోతాయి తప్పితే ఇది ఇంకో దిశ అనో లేకపోతే ఇంకోటనో పోల్చాల్సిన అవసరం లేదు. అసలు ఆ కేసుకి ఈ కేసుకి చాలా తేడా ఉంది. ఎవరన్నా సెన్సేషన్ కోసం మాట్లాడితే మాట్లాడొచ్చు, కానీ అలా ఏం కాదు. కాకపోతే ఏది ఏమైనా ఆ కుటుంబాలకి మనం సానుభూతి ప్రకటించడం తప్పితే ఒకవేళ దీంట్లో గనక ఎవరైనా రౌడీ మూకల హస్తం కానీ లేకపోతే దుండగుల హస్తం కానీ లేదు ఎవరైనా ప్రేమికుల హస్తం కానీ అలాగే వివాహేతర సంబంధంలో ఉన్నవాళ్ళు చేస్తే అది పోలీసులు ఖచ్చితంగా